పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఎవ్వరూ ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఐపీఎల్ టాప్ 2లోకి ఎంట్రీ, అది ఓటమి లేకుండా. అంతేకాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేకంగా మెసేజ్ పంపాడు. అసలు ఏమైంది? ఈ టీం ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారింది? ఇదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అత్యంత కన్సిస్టెంట్ టీంలలో ఒకటిగా నిలుస్తోంది. గత సీజన్ ఐపీఎల్ 2025లో రన్నరప్ గా నిలిచిన ఈ జట్టు ఈసారి సీజన్ను మరింత జోష్తో ప్రారంభించింది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచి 1-0 రిజల్ట్గా ముగియడంతో ఈ సీజన్లో ఇప్పటివరకు ఓటమి చూడని ఏకైక టీంగా నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో స్థానం సంపాదించింది. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ప్రీతి జింటాకు సోషల్ మీడియాలో వెల్డన్ జింటా, టీం చాలా బాగా ఆడుతోంది అంటూ అభినందనలు తెలిపాడు. ఈ మెసేజ్ ఒక్కసారిగా వైరల్ అయి టీంపై మరింత ఫోకస్ తెచ్చింది. ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ను ప్రశంసించాడు. ఈ టీం బ్యాటింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత సీజన్లో ఫైనల్ కి వెళ్లడానికి బ్యాట్స్మెన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అదే ఫామ్ కొనసాగుతోంది అని చెప్పాడు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ, ప్రారంభంలో రన్స్ రాకపోయినా ఎస్ఆర్హెచ్ పై జరిగిన మ్యాచ్లో అద్భుతంగా ఆడి మ్యాచ్ను గెలిపించాడని ప్రశంసించాడు. శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 69 రన్స్ చేసి టీంను విజయానికి చేర్చిన విధానం అతని కెప్టెన్సీ క్లాస్ను మరోసారి నిరూపించింది. అయితే బౌలింగ్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని కూడా ఫాఫ్ సూచించాడు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తన స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడని, మార్కో జాన్సన్ ఒక మ్యాచ్లో ఆఫ్ డే ఎదుర్కొన్నాడని చెప్పాడు. కానీ ఇవి పెద్ద సమస్యలు కావని, మొత్తం టీం బ్యాలెన్స్ చాలా బలంగా ఉందని స్పష్టం చేశాడు. నా దృష్టిలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్స్లో ఒకటి అని కూడా చెప్పాడు. ఇటీవల న్యూ చండీగఢ్లో ఎస్ఆర్హెచ్ పై జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ తమ ఫామ్ను కొనసాగించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ మొదట్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దాడికి గురైంది. కేవలం 8 ఓవర్లలోనే 120 పరుగులు ఇచ్చింది. కానీ అక్కడి నుంచి బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ చేసి ఎస్ఆర్హెచ్ను 219/6కి పరిమితం చేశారు. ఆ తరువాత బ్యాటింగ్లో ఓపెనర్స్ ప్రియాంస్ ఆర్య 20 బంతుల్లో 57, ప్రభ్సిమ్రాన్ సింగ్ 25 బంతుల్లో 51 రన్స్ చేసి టీంకు ఫాస్ట్ స్టార్ట్ ఇచ్చారు. చివర్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అసలు షో మొదలుపెట్టాడు. ప్రశాంతంగా, క్లాస్తో ఆడుతూ 33 బంతుల్లో 69 రన్స్ చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. 18.5 ఓవర్లలోనే 223/4 స్కోర్ చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ మ్యాచ్ మరోసారి పంజాబ్ కింగ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో నిరూపించింది. ఒకప్పుడు అండర్డాగ్ గా భావించిన ఈ టీం ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా మారిపోయింది. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.